ఇండియాలో ఉన్న ఎల్‌పీజీ కన్జంప్షన్ ఎంత? అండ్ వార్ కంటిన్యూ అయితే సో దాని ఇంపాక్ట్ మన డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్ మీద ఎట్లా పడుతుంది? అండ్ సామాన్య ప్రజలు దీనివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతారు? ఇండియా పర్ ఇయర్ ఎంత క్రూడ్ ఆయిల్‌ని రిఫైనర్ చేస్తుంది? ఏదైతే రీసెంట్‌గా మనకి ముంబైకి రీచ్ అయిన షార్లాగ్ ట్యాంకర్ ఉందో, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ఉందో, సో దాని ద్వారా జనరేట్ అయిన ఎల్‌పీజీ మనకి ఎన్ని రోజులు సరిపోతుంది? సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. మనం మన ఇంట్లో యూసేజ్‌ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? ఏమేం చేస్తే కంట్రోల్ అవుతాయనే ఈ వీడియో లాస్ట్‌లో మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దాకా ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకైతే థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇండియా ప్రెసెంట్ 31.3 మిలియన్ టన్స్ ఆఫ్ ఎల్‌పీజీ కన్జంప్షన్ అయితే ఉంది పర్ ఇయర్. అందులో 87% ఆఫ్ హౌస్ హోల్డ్స్ కి అండ్ 13% ఆఫ్ కమర్షియల్ ఇండస్ట్రియల్ పర్పస్ కి యూజ్ చేస్తున్నారు. మనం ఈ ఎల్‌పీజీ సప్లై 60-65% ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం. అరౌండ్ 35-45% ఆఫ్ డొమెస్టిక్ సప్లై ఉంటుంది. సో ఈ డొమెస్టిక్ సప్లైకి మనకి అవైలబుల్ గా ఉన్న రిఫైనరీస్ ఏదైతే జామ్నగర్ రిఫైనరీ, పానీపట్ రిఫైనరీ, పారాదీప్ రిఫైనరీ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీ, అలాగే హిందుస్థాన్ పెట్రోలియం, ఇవన్నీ కూడాను ఇన్ ఇయర్ 250 టన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని రిఫైన్ చేయగలం. ఇయర్ క్రూడ్ ఆయిల్ నుంచి రిఫైన్ చేస్తే ఎంత ఎల్‌పీజీ వస్తుందో చూద్దాం. సో క్రూడ్ ఆయిల్ ని ప్రాసెస్ చేసేటప్పుడు, రిఫైన్ చేసేటప్పుడు ఒక 3-5% ఆఫ్ ఎల్‌పీజీ అండ్ 20-25% ఆఫ్ పెట్రోలియం, 30-35% ఆఫ్ డీజిల్, 10% ఆఫ్ కిరోసిన్ అండ్ అదర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉందో, మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు, ఏదైతే ఇరాన్ అండ్ ఒమన్ కి మధ్యలో ఉన్న ఈ సముద్ర మార్గం ఏదైతే ఉందో, సో దీని ఇంపాక్ట్ వల్ల ఆల్మోస్ట్ లైక్ మన ఇండియా డిపెండ్ అయిన గల్ఫ్ కంట్రీస్ మీద డిపెండ్ అయిన 85% ఆఫ్ ఇంపోర్ట్స్ అన్ని కూడా ఆగినాయి. సో రీసెంట్ గా ఆ స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఒక ఆయిల్ ట్యాంకర్ అనేది మన ముంబై పోర్ట్ కి రీచ్ అయింది. దాని పేరు షాన్లాగ్. అది వన్ ఆఫ్ ది మేజర్ ఆయిల్ ట్యాంకర్ ఫ్రమ్ గల్ఫ్ కంట్రీ. సో ఇది మనకి సౌదీ అరేబియా నుంచి సుమారు ఒక 1,35,000 టన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది ఆ షిప్ త్రూ మనకి ముంబై పోర్ట్ కి రీచ్ అయింది. సో దానితో పాటును ఇంకొక 28 షిప్స్ ఏదైతే ఇండియన్ ఫ్లాగ్ ఉన్న షిప్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈ మార్గం గుండా రావాల్సి ఉంది. బట్ డ్యూ టు దిస్ వార్ పర్షియన్ గల్ఫ్ ఏరియాలో మానిటర్ చేస్తున్నారు. సో డ్యూ టు ద సెక్యూరిటీ పర్పస్ ఐదర్ ఆ రూట్ నుంచి తీసుకురావడం లేదా ఎన్ రూట్ చేసి వేరే రూట్ ద్వారా తీసుకురావాలని చూస్తున్నారు. ఈ వార్ వల్ల సుమారు ఒక 90% ఆఫ్ ట్యాంకర్ ట్రాఫిక్ అనేది తగ్గిపోయింది. అండ్ మనకు తెలియాల్సిన మేజర్ ఇన్ఫర్మేషన్, ఇండియా ఆల్మోస్ట్ 40 అదర్ కంట్రీస్ మీద ఈ క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇండియా నుంచి, యుఏఈ నుంచి అండ్ యుఎస్ఏ నుంచి కూడా ఈ క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో కమింగ్ టు దిస్ షాన్లాగ్, ఏదైతే మనకి షిప్ షాన్లాగ్ ఉందో, ముంబై పోర్ట్ కి రీచ్ అయిన ఈ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్, సో దీనిలో మనకి 135 టన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఉంది. సో ఈ క్రూడ్ ఆయిల్ ని మనం రిఫైన్ చేస్తే అసలు మనకి ఎంత గ్యాస్ జనరేట్ అవుతుంది? 135,000 టన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ నుంచి మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక 3-4% ఆఫ్ ఎల్‌పీజీని మనం జనరేట్ చేయగలం. ఒక 40,000 బ్యారియర్స్ ఆఫ్ ఎల్‌పీజీని మనం జనరేట్ చేయగలం. సో ఇన్ దాట్ కేస్ మన హౌస్ హోల్డ్ యూజ్ చేసే ఏదైతే గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయో అది 40.2 సంథింగ్ ఎంతో ఉంటుంది, సబ్జెక్ట్ టు కరెక్షన్. హౌస్ హోల్డ్ కి కన్వర్ట్ చేసుకుంటే సుమారు ఒక 2.4 lakhs ఆఫ్ సిలిండర్స్ అయితే జనరేట్ చేయాలి. చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ 2.4 lakhs ఆఫ్ సిలిండర్స్ ఏదైతే ఉన్నాయో మన ఇండియాలో అది సుమారు 0.04 డేస్ అండ్ సుమారు ఒక గంట సేపు వరకే సప్లై చేయగలదు. 135 టన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ నుంచి మనం ఒక గంటకి సరిపడా ఎల్‌పీజీ జనరేట్ చేస్తున్నామంటే డైలీ ఎంత కన్జంప్షన్ అవుతుంది, ఎంత యూసేజ్ అవుతుంది, సో న్యాచురల్ రిసోర్సెస్ మీద మనం ఎంత ఇంపాక్ట్ చేస్తున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఏదైతే మన డొమెస్టిక్ రిఫైనర్స్ ఉన్నాయో అండ్ మనం దగ్గరగా చూసుకుంటే వైజాగ్ లో ఉన్న హెచ్పి, హిందుస్థాన్ పెట్రోలియం, సో ఇది సుమారు ఒక 15 టన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని రిఫైన్ చేయగలదు. సుమారు ఒక 16,000 టన్స్ ఆఫ్ ఎల్‌పీజీ, అంటే ఒక 1.1 lakh సిలిండర్స్ అన్న డొమెస్టిక్ యూసేజ్ కి మనం చేయగలం. ఇట్లాంటి రిఫైనర్స్ ఎన్ని వర్క్ కావాలి, పర్ డే ఎంత కన్జంప్షన్ ఉంటుంది అండ్ ఇంపోర్ట్స్ మనం ఎన్ని చేసుకుంటున్నాం అని ఒక్కసారి ఇమాజిన్ చేయండి. లైక్ రష్యా నుంచి కూడా మనం ఒక 30 మిలియన్ టర్న్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇట్స్ ఆన్ ది వే. సో కమింగ్ టు అవర్ రిసోర్సెస్, మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఎంత క్వాంటిటీ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అవైలబుల్ ఉంది అనేది మనం చూస్తే, అవైలబుల్ ఉన్న క్రూడ్ ఆయిల్ సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్న క్రూడ్ ఆయిల్ తో 70 డేస్ వరకు మనం రిఫైన్ చేసి ఎల్‌పీజీ గానీ పెట్రోలియం గానీ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. బట్ ఈ వార్ కంటిన్యూ అయితే గనక డెఫినెట్ గా కమర్షియలే కాదు, డొమెస్టిక్ ఎల్‌పీజీయే కానీ, పెట్రోల్ ప్రైజెసే కానీ, డీజిల్ ప్రైజెసే కానీ, అదర్ ఎలిమెంట్స్ అన్నిటి మీద కూడాను, అదర్ ఇండస్ట్రీస్ అన్నిటి మీద కూడాను మేజర్ ఇంపాక్ట్ అయితే పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో కమింగ్ టు అవర్ హౌస్ హోల్డ్స్, సో మనం చేయాల్సింది ఏంటి? ఎట్లానో మనం కంట్రోల్ చేయలేం కాబట్టి అట్లీస్ట్ మన ఇంట్లో మన యూసేజ్ ని మనం కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఒక 10-20 డేస్ ఆఫ్ గ్యాస్ ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతుంది. దానికి మనం చేయాల్సింది పెద్దగా ఏం అవసరం లేదు. ఏదైతే ఈ ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయో వాటి మీద మేజర్ గా వండుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ వెజల్ సైజ్ ని బట్టి మీ ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకోండి. మోస్ట్లీ లీడ్ పెట్టి కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ రైస్ కానీ దాల్ కానీ సోక్ చేసుకొని వండుకుంటే గ్యాస్ కన్జంప్షన్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. బ్యాకప్ కోసం ఎలక్ట్రిక్ స్టవ్స్ కానీ
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ కానీ బ్యాకప్ పెట్టుకోండి, డెఫినెట్గా అది యూజ్ అవుతుంది. అండ్ ప్రజెంట్ ఇవాళ బుక్ చేస్తే నెక్స్ట్ 45 days 60 daysకి గ్యాస్ వస్తుందో రాదు కూడా తెలియదు. సో అట్లాంటి సిచ్యువేషన్, అంటే ఈ వార్ యొక్క ఇంపాక్ట్ ఆల్మోస్ట్ మన ఇంటి వరకు కూడా వచ్చేసింది. సో బీ ప్రిపేర్డ్ ఆన్ ఇట్. అండ్ ఎవరైతే బుక్ చేసుకోలేదో ఆల్రెడీ బుక్ చేసి పెట్టుకోండి. సో ఆ బుకింగ్ కూడా చాలా ప్రాసెస్ అవుతుంది, చాలా డిలే అవుతుంది. సో ఎక్స్ట్రా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాకప్ చూసుకోండి. ఇప్పుడనే కాదు, ఫర్దర్గా మనం నేచర్కి దూరం అయ్యే కొద్దీ ఏదైతే టూ మచ్ ఆఫ్ డిపెండెన్సీ పెరిగిపోతుందో ఇలాంటి వాటి మీద మనం ఇంపాక్ట్ అవుతూనే ఉంటాం. సో బీ కేర్ఫుల్. వీలైనంత వరకు నేచర్కి దగ్గరగా ఉండండి. ఇలాంటి కండిషన్స్లో అయినా సర్వైవ్ అయ్యే స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇవాళ మన వీడియో. సో నెక్స్ట్ అప్డేట్స్తో నేను గెట్ బ్యాక్ అవుతాను. ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇలాంటి క్వాలిటీ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే నా నుంచి వస్తూనే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.